వెల్కమ్ టు ఆర్ఎస్ అకాడమీ. ముందుగా ఈరోజు జరిగిన జాతీయ, అంతర్జాతీయ, ప్రాంతీయ అంశాలను ఒకసారి చూద్దాం. ఏంటి సార్ అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన కరెంట్ అఫైర్. ఓకే, కడప మనకి నిన్నటి రోజున ఆంధ్రప్రదేశ్ సీఎం అయిన జగన్మోహన్ రెడ్డి గారు, ఓకే, ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్లో కొన్ని రకాల ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయడం జరిగింది. దాంట్లో భాగంగా కడప, ఓకే, కడప జిల్లాలో 750 మెగావాట్ల సోలార్ ప్రాజెక్ట్ అండ్ అనంతపురం, ఎక్కడ సార్ అంటే అనంతపురంలో 100 మెగావాట్ల సోలార్ ప్రాజెక్టుల నిర్మాణానికి శంకుస్థాపన చేయడం జరిగింది. దీనితో పాటు ఏపీ ట్రాన్స్కోలో ఓకేనా, ఏపీ ట్రాన్స్కోలో 16 సబ్ స్టేషన్లు శంకుస్థాపన, 12 సబ్ స్టేషన్లను ప్రారంభించడం జరిగింది. కాబట్టి కొంచెం జాగ్రత్త చూడండి. ఏపీ ట్రాన్స్కోలో భాగంగా 16 సబ్ స్టేషన్ల శంకుస్థాపనతో పాటు 12 సబ్ స్టేషన్ల ప్రారంభం కూడా జరగడం జరిగింది. కాబట్టి ఆంధ్రప్రదేశ్ సంబంధించిన కరెంట్ అఫైర్ ఇది, కొంచెం జాగ్రత్తగా రాసుకోండి. ఏంటి సార్ అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కడపలో దాదాపుగా 750 మెగావాట్ల ఈ యొక్క సోలార్ ప్రాజెక్ట్, అనంతపురంలో 100 మెగావాట్ల సోలార్ ప్రాజెక్ట్ని శంకుస్థాపనతో పాటు ఆంధ్రప్రదేశ్లోని ఈ యొక్క రాయలసీమ జిల్లాలో పర్యటిస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఈ యొక్క ఏపీ ట్రాన్స్కో విభాగంలో ఉన్న 16 ఈ సబ్ స్టేషన్లు, ఏపీ ట్రాన్స్కోలో ఉన్న 16 సబ్ స్టేషన్ల శంకుస్థాపన, 12 సబ్ స్టేషన్లను ఏం చేశారు సార్ అంటే ఈ యొక్క ప్రారంభించడం కూడా జరిగింది. కాబట్టి ఇలాంటి అంశాలపైన కొంచెం జాగ్రత్తగా రీజనల్ అంశాలపైన కరెంట్ అఫైర్లో భాగంగా అడగడానికి ఛాన్సెస్ ఉంది. ఓకే, నెక్స్ట్ కరెంట్ అఫైర్కి వెళ్ళిపోతే 5 రాష్ట్రాల్లో 18% క్రిమినల్ కేసులు. అంటే చూడండి, సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ భారతదేశంలో ఈ 2023లో 9 రాష్ట్రాలలో ఎలక్షన్ అనేది నిర్వహిస్తుంది. దాంట్లో కొన్ని రాష్ట్రాలకు అయిపోయి దాంట్లో భాగంగా మనకి ఈ యొక్క దీనికి సంబంధించి డేటాను మనకి ఏది సార్ అంటే ఏడిఆర్, ఓకే, ఏడిఆర్ రిపోర్ట్లో భాగంగా మనం ప్రకటించడం జరిగింది. ఏడిఆర్ రిపోర్ట్లో ప్రకటించారు. ఏడిఆర్ రిపోర్ట్లో ఏంటి సార్ అంటే మొత్తం కూడా 5 రాష్ట్రాలకు ఎలక్షన్ అనేది జరుగుతుంది. 5 రాష్ట్రాలకి ఎలక్షన్ అనేది జరుగుతుంది. ఈ 5 రాష్ట్రాల్లో 18 అభ్యర్థులపైన క్రిమినల్ కేసులు ఉన్నట్టు, ఏది సార్ అంటే క్రిమినల్ కేసులు ఉన్నట్లుగా ప్రకటించడం జరిగింది. మనకి తెలంగాణతో సహా 5 రాష్ట్రాలలో ఎన్నికలు అనేవి జరుగుతున్నాయి. దీంట్లో భాగంగా మొత్తం కూడా ఈ 5 రాష్ట్రాల్లో ఉన్న ఈ పోటీ చేసే అభ్యర్థులలో మొత్తం కూడా 18% ఈ క్రిమినల్ కేసులు నమోదైనట్టు చెప్పడం జరిగింది. అయితే మొత్తం అభ్యర్థులలో 29%, ఎంత శాతం సార్ అంటే 29% కోటీశ్వర్ల వాటా అనేది ఉండడం జరుగుతుందిగా ఈ ఏడిఆర్ అంటే అసోసియేషన్ ఫర్ డెమోక్రసీ రిఫార్మ్స్ అనేది తెలపడం జరిగింది. కాబట్టి 5 రాష్ట్రాలలో ఈ యొక్క క్రిమినల్ కేసులు ఉన్న వాళ్ళు 18% ఉంటే, అదే కోటీశ్వర్లు ఉన్న వాళ్ళు 29% వీళ్ళలో ఉండడం జరుగుతుందిగా చెప్పడం జరుగుతుంది. అయితే దీని యొక్క డేటా కూడా ప్రకటించారు మనకి. అయితే క్రిమినల్ కేసులు అభ్యర్థులు మొత్తం కూడా 1452 మంది ఉండడం జరుగుతుంది. అదే తీవ్ర నేరాలకు సంబంధించిన వారు
959 ఉన్నారు. హత్య కేసులు నమోదైన వాళ్ళు 22 మంది ఉన్నారు. హత్యా ప్రయత్నం జరిగినట్లుగా ఈ యొక్క కేసులు 82 ఉండడం జరుగుతుంది. మహిళల పైన నేరాలకు సంబంధించిన కేసులు 107 ఉండడం జరుగుతుంది. ఈ మొత్తం అభ్యర్థులు 29% కోటీశ్వర్లు కదా, ఇది 2371 మంది ఉన్నట్లుగా ఈ యొక్క ఏడిఆర్ అసోసియేషన్ డెమోక్రసీ ఫర్ రీసెర్చ్ అనే సంస్థ తెలియజేయడం జరిగింది. కాబట్టి కొంచెం జాగ్రత్త, దీనిపైన ఫోకస్ చేయండి అన్న. 5 రాష్ట్రాల ఎలక్షన్లో భాగంగా ఈ యొక్క అసోసియేషన్ ఫర్ డెమోక్రసీ రిఫార్మ్స్ అనేది ప్రకటించింది. ఏంటి సార్ అంటే 18% మధ్య క్రిమినల్ కేసులు ఉన్నాయి, అభ్యర్థులు 29% కోటీశ్వర్లు ఉన్నారు. ఇంకా వారాలుగా చూస్తే క్రిమినల్ కేసులు నమోదైన వాళ్ళు మొత్తం 1452 మంది ఉంటే తీవ్రమైన కేసులు నమోదైన వాళ్ళు 959 మంది ఉన్నారు. అదే మనకు హత్య కేసులు ఉన్న వాళ్ళు 22, హత్య ప్రయత్నం చేసినట్లుగా కేసులు ఉన్న వాళ్ళు 82 మంది, మహిళలపైన కేసులు ఉన్న వాళ్ళు ఈ యొక్క 102 మంది ఉన్నట్టుగా చెప్పడం జరుగుతుంది. మొత్తం కూడా ఈ యొక్క కోటీశ్వర్లు 2371 మంది ఉన్నట్లుగా ఈ 5 రాష్ట్రాలకు సంబంధించిన డేటాను ప్రకటించింది. కాబట్టి కొంచెం మనకి పాలిటీ కరెంట్ అఫైర్లో రావడం జరుగుతుంది, ఫోకస్ చేయండి. నెక్స్ట్ కరెంట్ అఫైర్ విషయానికి వెళ్ళిపోతే ఏంటి సార్ అంటే ఆంగ్ల భాష అధిక ఫీజులే సమన్వయానికి అడ్డంకి. ఓకే, సుప్రీంకోర్టుకి సంబంధించి మనకి ఈ యొక్క ఒక ఇదనేది వచ్చింది. ఎందుకు సార్ అంటే దక్షిణార్ధ గోళ ప్రాంతీయ న్యాయ సదస్సు అనేది జరిగింది. ఏంటి సార్ అంటే దక్షిణార్ధ గోళ సదరన్ పోల్, దక్షిణార్ధ గోళ ప్రాంతీయ న్యాయ సదస్సు అనేది మనకి నిర్వహించడం జరుగుతుంది. దీంట్లో భాగంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు దీంట్లో ఇచ్చేయడం జరిగింది మనకి. ఈ కార్యక్రమం ఎందుకు సార్ అంటే గ్రామాల్లో నివసించే ప్రజలందరికీ అట్టడడుగున స్థాయిలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా సమన్యాయం అందించాలనే ఉద్దేశంతో ఇచ్చేయడం జరుగుతుంది. ఇది ఢిల్లీలో జరిగిన మొట్టమొదటి ప్రాంతీయ సదస్సుగా చెప్పవచ్చు మనకి. అయితే దీంట్లో భాగంగా సుప్రీంకోర్టు సిజేఐ అయిన డివై చంద్రచూడ్ గారు పాల్గొన్నారు. అక్కడ నుంచి భారత రాష్ట్రపతి ఇండియన్ ప్రెసిడెంట్ అయిన ఎవరు సార్ అంటే ద్రౌపది ముర్ము గారు కూడా పాల్గొనడం జరిగిందిగా చెప్పవచ్చు. దీంట్లో భాగంగా ఏంటి సార్ అంటే సమన్యాయానికి అడ్డంకిగా ఆంగ్ల భాష మరియు అధిక ఫీజులే కారణం అని కూడా చెప్పడం జరిగింది. దాదాపు 30 నిమిషాల పాటు ఈ యొక్క విచారణను కూడా ఆపేసి దీనికి సంబంధించిన ఇదాన్ని చేయడం జరిగింది. కాబట్టి కొంచెం జాగ్రత్త, ఇలాంటి అంశాలపైన చూడండి నన్ను. ఇటీవల దక్షిణ ప్రాంతీయ సమన్వయ సదస్సు ఎక్కడ జరిగింది సార్ అంటే ఢిల్లీలో. ఓకే, దీనికి సంబంధించి మనకు ప్రాంతీయ సదస్సు జరగడం జరిగింది. దీంట్లో ఏంటి సార్ అంటే ఆంగ్ల భాష అధిక ఫీజులే అడ్డంకులుగా ప్రకటించడం జరిగింది. ఇంకోటి ఏంటి సార్ అంటే ఇక్కడ మనకి సుప్రీంకోర్టు గురించి వచ్చింది కాబట్టి సుప్రీంకోర్టు గురించి తెలియజేసే ఆర్టికల్ 124వ ఆర్టికల్ లో ఉండడం జరుగుతుంది. అదే మనకి రాష్ట్ర హైకోర్టుకు సంబంధించి ఎంత సార్ అంటే 214 ఆర్టికల్ చెబుతుంది. అదే మనకి ఈ యొక్క కేంద్రపాలిత ప్రాంతాలలో కోర్టుల గురించి తెలియజేసేది ఎంత సార్ అంటే 241 ఆర్టికల్ అనేది తెలియజేయడం జరుగుతుంది. కొంచెం జాగ్రత్తగా చూడండి. మనకి ఉచిత న్యాయ సలహా మన భారత రాజ్యాంగంలో ఆదేశిక సూత్రాలు డైరెక్టర్ ప్రిన్సిపల్స్ ఉంటాయి కదా, ఆ డైరెక్టర్ ప్రిన్సిపల్లో 39 ఏ ఆర్టికల్ ఏం చెప్తుంది సార్ అంటే ఉచిత న్యాయ సలహా గురించి చెప్పడం జరుగుతుంది. ఉచిత న్యాయ సలహా అంటే ఎవరైతే తమకు స్తోమత లేదో ఈ 39A ఆర్టికల్ ప్రకారం ఈ యొక్క రాజ్యాంగం ప్రకారం వాళ్ళకి ఉచిత న్యాయాన్ని కూడా అందించడం జరుగుతుంది. కాబట్టి కొంచెం దీనికి సంబంధించి ఆర్టికల్ను కూడా కొంచెం జాగ్రత్తగా నీట్గా రాసుకోండి. ఓకే, నెక్స్ట్ కరెంట్ అఫైర్ విషయానికి వెళ్ళిపోతే ఓకేనా, ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం సంబంధించి ఒక ఆర్టికల్ అనేది వచ్చింది మనకి ఎకానమీలో భాగంగా ఇది అవ్వడం జరుగుతుంది మనకి.
ఓకే, 2000కు మించి మనం యూపీఐలో ట్రాన్సాక్షన్ జరిగితే 2000కు మించి యూపీఐ ద్వారా, ఓకే, 2000కు మించి యూపీఐ ద్వారా మనము ఏవైనా ట్రాన్సాక్షన్ జరిగితే వాళ్ళ 4 గంటల పాటు, ఓకే, 4 గంటల పాటు ఆపేవేసే విధంగా దీన్ని చర్యలు తీసుకోవడం జరుగుతుంది కేంద్ర ప్రభుత్వం. అంటే ఎలాంటి మోసాలకి ఎలాంటి ఇది లేకుండా మనం ఏదైనా ట్రాన్సాక్షన్ జరిగితే, ఓకే, ఈ యొక్క యూపీఐ ద్వారా మనకి లావాదేవీలు 2000 లోపల వెంటనే మాత్రమే వీలవుతుంది. 2000 కంటే ఎక్కువ అమౌంట్ మనం ట్రాన్సాక్షన్ జరిగితే దాదాపుగా 4 అవర్స్ 4 గంటల పాటు దాన్ని నిలిపివేయచ్చు. అంటే ఎందుకు సార్ అంటే మనకి ఏది సార్ అంటే ఏదైనా ట్రాన్సాక్షన్ ఎక్కువ జరిగినప్పుడు దాన్ని ఏం చేస్తున్నారంటే సైబర్ నేరాల నుంచి కాపాడడం కోసం ఈ యొక్క యూపీఐ 2000 కంటే ఎక్కువ ట్రాన్సాక్షన్ జరిగితే వాటిని ఆపివేసే విధంగా 4 గంటల పాటు ఆపివేసే విధంగా దీన్ని ఇచ్చేయడం జరిగింది, చెప్పడం జరుగుతుంది మనకి. అయితే దీనికి సంబంధించి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్బీఐ, ఓకే, ఆర్బీఐ 2022-23 డేటా ప్రకారం, ఓకే, నివేదిక చేసిన దాంట్లో 13,530 ఆన్లైన్ మోసాలు జరిగినట్లుగా ప్రకటించడం జరిగింది. వీటి మొత్తం విలువ 30,250 కోట్ల రూపాయలు. అంటే దాదాపుగా 49% ఈ యొక్క మోసాలు ఆన్లైన్ చెల్లింపుల ద్వారా జరుగుతున్నాయనే ఉద్దేశంతో ఇప్పటి నుంచి ఏవైనా ట్రాన్సాక్షన్ జరిగితే దాదాపుగా 2000 కంటే ఎక్కువగా ఉంటే అవి 4 గంటల పాటు అలాగే ఆగిపోతాయి. 4 గంటల తర్వాత వాళ్ళ అకౌంట్లో క్రెడిట్ అవ్వడం జరుగుతుంది. 2000 కంటే తక్కువ ఉంటే అవి తొందరగా వేరే వారి అకౌంట్లో క్రెడిట్ అయ్యే విధంగా ఈ ఆర్బీఐ కొత్తగా ఒక ఆలోచన చేయడం జరిగింది. ఓకే, కేంద్ర ప్రభుత్వం దీన్ని ప్రకటించడం జరిగింది. ఈ నిబంధనలో మనకి అమల్లోకి వస్తే ఒక 2 వ్యక్తుల మధ్య ఆన్లైన్లో 2000 రూపాయల వరకే ఉంటుంది. దానికంటే ఎక్కువ చేస్తే ఏమవుతాయి సార్, మనకి ఆగిపోవడం జరుగుతుంది 4 గంటల సేపు. ఓకే, నెక్స్ట్ కరెంట్ అఫైర్కి వెళ్ళిపోదాం. ఓకే, మనకి కొత్తగా ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు 4 ఏళ్ల కాలంలో ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులకు సంబంధించి, ఓకే, ఈ యొక్క ఎంఎస్ఎంఈ ఒక డేటాను ప్రకటించడం జరిగింది. ఏది ప్రకటించింది సార్ అంటే ఎంఎస్ఎంఈ అనేది ఒక ప్రమోషన్ కౌన్సిల్ చైర్మన్ వెల్లడించడం జరిగింది. 2018-19 నుండి 2022-23 మధ్య ఈ యొక్క పెట్టుబడులు 9,41,000, ఓకే, 41,020 కోట్ల విలువైన కొత్త పెట్టుబడులు వచ్చినట్లుగా ఎంఎస్ఎంఈ ఈ యొక్క తెలియజేయడం జరిగిందిగా చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఇలాంటి అంశాలపైన కొంచెం జాగ్రత్తగా ఇచ్చేయండి అన్న. ఆంధ్రప్రదేశ్లో గత 4 ఏళ్ల కాలంలో, 4 ఏళ్ల కాలం అంటే 2018-19 నుంచి 2022-23 మధ్య ఆంధ్రప్రదేశ్లో మొత్తం కూడా 9,41,020 కోట్ల రూపాయలు పెట్టుబడి వచ్చినట్లుగా చెప్పడం జరుగుతుంది మనకి. అయితే దీనిలో 2022-23 మధ్య అత్యధికంగా 3,32,188 కోట్లు ఈ యొక్క 2022-23 సంవత్సరం రావడమే అత్యంత ఇదిగా చెప్పవచ్చు మనకి. కాబట్టి గత 4 సంవత్సరాల్లో 9,41,020 కోట్ల పెట్టుబడి వస్తే కేవలం 2022-23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి 3,32,188 కోట్ల రూపాయలు దీంట్లోనే రావడం జరిగిందిగా చెప్పడం జరుగుతుంది మనకి. ఇది ఇప్పటికే మనకి మొత్తం కూడా రాష్ట్రంలో పెట్టుబడులు చూసుకుంటే 1,34,419 కోట్ల పెట్టుబడి ఆల్రెడీ పూర్తవ్వడం జరిగింది. దీంట్లో భాగంగా పెండింగ్లో ఉన్నది చూసుకుంటే 27,110 కోట్ల రూపాయలు పెండింగ్లో ఉన్నట్లుగా చెప్పడం జరుగుతుంది. అదే 2022-23 మొత్తం పెట్టుబడి ప్రాజెక్టు విలువ 17,90,00,000
90,533 కోట్లని చెప్పడం జరిగింది. అంటే 2022-23 మధ్య ఈ మొత్తం ప్రాజెక్ట్ యొక్క విలువ ఎంత సార్ అంటే 17,90,533 కోట్లు. కాబట్టి ఇక్కడ కొంచెం జాగ్రత్తగా ఫోకస్ చేయండి. ఈ యొక్క ఎంఎస్ఎంఈ ప్రకటించిన డేటా ప్రకారం మనకి ఎకానమీలో భాగంగా రావడానికి, ఆర్థిక రంగంలో భాగంగా రావడానికి ఆస్కారం ఉంది. ఓకే, నెక్స్ట్ కరెంట్ అఫైర్కి వెళ్ళిపోదాం. నేవీకి మరో స్వదేశీ వాహన నౌక. హిందూ మహాసముద్రంలో చైనా కదలికలను గుర్తించే విధంగా ఈ నేపథ్యంలో భారత నౌకాదళానికి ఓకేనన్న ఇండియన్ నేవీ ఫోర్స్కి ఓకే భారత నావిక రంగానికి ఈ యొక్క హిందూ మహాసముద్రంలో చైనా యొక్క కదలికలను గుర్తించడం కోసం ఒక స్వదేశీ పరిజ్ఞానంతో 2 విమాన వాహన నౌక ఈ యొక్క ఇచ్చేయడం జరుగుతుంది. ఏంటి సార్ అంటే 2వ విమాన వాహక నౌకకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చేయడం జరుగుతుంది. దాదాపుగా 40,000 కోట్ల రూపాయలతో ఓకేనా ఈ యొక్క రక్షణ ప్రాజెక్టుకు సంబంధించి రక్షణ కొనుగోళ్ల బోర్డు దీనికి ఆమోదం తెలపడం జరిగిందిగా చెప్పవచ్చు మనకి. ఓకేనా ఓకే, దాదాపుగా మనకు చూసుకుంటే దీనికి తోడుగా మనకి 1.15 లక్షల కోట్లతో 1.15 లక్షల కోట్ల రూపాయలతో లక్షల కోట్ల రూపాయలతో మనకి ఏంటి సార్ అంటే 97 తేజస్ మార్క్ 1A యుద్ధ విమానాలు కూడా కొనుగోలు చేయడం జరిగింది. తేజస్ మార్క్ 1 అనే యుద్ధ విమానాలు కూడా కొనుగోలు చేసినట్లుగా చెప్పడం జరుగుతుంది మనకి ఇది నన్ను. కాబట్టి మనకి దీంతో పాటు ఈ యొక్క 2వ స్వదేశీ విమాన వాహక నౌక ఓకే బరువు చూసుకుంటే 45,000 టన్నులు. దీన్ని కొచ్చిన్ షిప్ యార్డ్ నిర్మించబోతుందిగా చెప్పడం జరిగింది. దీన్ని ఎవరు నిర్మించబోతున్నారు సార్ అంటే కేరళలోని కొచ్చిన్ షిప్ యార్డ్ నిర్మించబోతుందిగా తెలియజేయడం జరిగింది. కాబట్టి కొంచెం జాగ్రత్తగా వీటిపైన ఫోకస్ చేయండి. ఓకే, నెక్స్ట్ కరెంట్ అఫైర్లోకి వెళ్ళిపోతే ఓకేనన్న శ్వేత సౌధం పెంటగాన్ ఫోటోలు తీసిన కిమ్ శాటిలైట్. ఇటీవల చూడండి మనకి తొలిసారిగా భూకక్షలో ఒక శాటిలైట్ని ప్రవేశపెట్టడం జరిగింది. దానికి సంబంధించిన డేటా ఒకసారి చూద్దాం నాన్న. ఏది సార్ అంటే మనకి ఓకే భూకక్షలో ప్రవేశపెట్టిన శాటిలైట్ పేరు శ్వేత సౌధం పెంటగాన్ సహా అమెరికాకు చెందిన నౌకా స్థావరాల ఫోటోలను తీసినట్లుగా కొరియా అంటే నార్త్ కొరియా వెల్లడించడం జరిగింది మనకి. ఓకే, దీనికి సంబంధించి ఆ ఉత్తర కొరియా అధ్యక్షుడైన కిమ్ జోంగ్ ఉన్ నేతృత్వంలో దీన్ని ఇచ్చేయడం జరిగింది. అంటే శ్వేత సౌధం అనే ఒక శాటిలైట్ ఈ పెంటగాన్ అండ్ అమెరికాలోని నౌకా స్థావరాల యొక్క ఫోటోను తీసినట్లుగా ఈ నార్త్ కొరియా ఇచ్చేయడం జరుగుతుంది. అయితే గతంలో మనం దీనికి సంబంధించి డేటా చూసాం. 2 సార్లు ఈ శాటిలైట్ను ప్రయోగించాను. అయితే ఈ శాటిలైట్ ఏమైంది సార్ అంటే ఫెయిల్యూర్ అవ్వడం జరిగింది. 3వసారి ఈ శాటిలైట్ అనేది ఏమైంది సార్ అంటే సక్సెస్ అవ్వడం జరిగింది. అంటే గత వారమే దీన్ని ప్రయోగించడం జరిగింది, అది సక్సెస్ అవ్వడం జరిగింది. దానికి సంబంధించి మనకి కిమ్ జోంగ్ ఉన్ గారు ఈ యొక్క అమెరికా దేశానికి సంబంధించిన ఏంటి సార్ అంటే ఆ యొక్క నౌకా స్థావరాల యొక్క ఫోటోలను తీసి పంపించినట్లుగా చెప్పడం జరిగింది మనకి. దాని తర్వాత ఐఎస్ఎస్లోకి భారత వ్యోమోగామి పంపేందుకు కసరత్తు. కాబట్టి మనకి ఐఎస్ఎస్ అంటే ఏమిటి సార్? ఐఎస్ఎస్ అంటే ఓకేనా ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్, అంతరిక్ష పరిశోధన స్టేషన్ లేదా ల్యాబ్ అనే పేరుతో కూడా పిలవడం జరుగుతుంది. దీంట్లో ఈ యొక్క అంతరిక్ష నిర్మాణంలోకి భారత్కు సహాయం చేయడానికి అమెరికా
ఓకేనా. అమెరికా అమెరికా రోదసి అంటే అమెరికా అంతరిక్ష సంస్థ అయిన నాసా ఏం చేసిన అధిపతి అయిన బిల్ నెల్సన్ ఈ యొక్క మాట్లాడుతూ ఈ యొక్క సంవత్సరం చివరిలో భారత వ్యోమగామిని ఎక్కడికి సార్, ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్కి పంపించే విధంగా రూపకల్పన చేయడం జరుగుతుంది అని చెప్పడం జరుగుతుంది. కాబట్టి 2040 నాటికి ఆల్రెడీ మన భారతదేశం 2040 నాటికి వాణిజ్య అంతరిక్ష కేంద్రాన్ని శిథిలం చేసుకోవాలని భారతదేశం ఆల్రెడీ లక్ష్యంగా పెట్టుకోవడం జరిగింది అని మనకు తెలుసు. ఆల్రెడీ 2024లో ఈ యొక్క ISSలో ఈ యొక్క భారత వ్యోమగామి 2024 మొదట్లో కానీ 2023 చివరిలో కానీ భారత వ్యోమగామిని ఇక అంతరిక్షంలోకి పంపిస్తున్నట్లుగా నాసా అధిపతి బిల్ నెల్సన్ గారు ప్రకటించడం జరిగింది. ఇక్కడ కొంచెం జాగ్రత్తగా దీనిపైన ఫోకస్ చేయండి నన్ను. నెక్స్ట్ మనకి ఓకేనా, యూకే హెల్త్ సెక్యూరిటీ ఏజెన్సీ యునైటెడ్ కింగ్డమ్ యొక్క హెల్త్ సెక్యూరిటీ ఏజెన్సీ జాతీయ ఫ్లూ నిఘా ద్వారా ఒక వైరస్ని కనుగొనడం జరిగింది. దీన్నే మనం ఏమంటాం సార్ అంటే H1N2 అనే వైరస్ లేదా దీన్నే పిగ్ వైరస్ అనే పేరుతో పిలుస్తారు. H1N2 వైరస్ లేదా పిగ్ వైరస్గా ఇచ్చేస్తారు. ఇది మొదటి మానవ కేసును గుర్తించడం జరిగింది. యునైటెడ్ కింగ్డమ్ యొక్క హెల్త్ సెక్యూరిటీ ఏజెన్సీ మొదటి మానవ కేసును నమోదు చేయడం లేదా గుర్తించడం జరిగింది. ఈ యొక్క వైరస్ పేరు H1N2 లేదా దీన్నే మనం ఏమంటాం సార్ అంటే పిగ్ వైరస్ అనే పేరుతో పిలవడం జరుగుతుంది. ఇది ఏమవుతుంది సార్ అంటే పంది నుండి మానవునికి సంక్రమిస్తుంది. సంక్రమించే వన్ ఆఫ్ ద వైరస్ ఇది మనకి H1N2 వైరస్ పందుల్లో కనిపించే జాతులకు స్వరూపంగా నొక్కి చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి యూకే హెల్త్ సెక్యూరిటీ ఏజెన్సీ మొదటి కేసును నమోదు చేయడం జరిగింది. ఈ వైరస్ అనేది స్వైన్ ఫ్లూను పోలి ఉండడం జరుగుతుందిగా పేర్కొనడం జరిగింది మనకి. అంటే మానవులకి పందులకు మధ్య పరస్పరంగా ఇది వ్యాప్తి చెందే విధంగా ఉందని ఈ యొక్క ఆందోళనగా చెప్పడం జరిగింది. కాబట్టి కొంచెం జాగ్రత్తగా దీనిపైన ఫోకస్ చేయండి. నెక్స్ట్ కరెంట్ అఫైర్ విషయానికి వెళ్ళిపోతే మనకి ప్రపంచ వారసత్వను పురస్కరించుకొని మనకి దీనికి సంబంధించి ఒక సాంస్కృతిక కేంద్ర ఫర్ కల్చరల్ ఎక్సలెన్స్ ఆధ్వర్యంలో బ్రిటిష్ పార్లమెంట్ హౌస్ ఆఫ్ లార్డ్ హస్తశిల్పం పేరుతో తెలంగాణ సంస్కృతిని చేనేతను ఆవిష్కరించడం జరిగింది. ప్రపంచ వారసత్వ పురస్కారాలు వరల్డ్ హెరిటేజ్ ఈ యొక్క సెలబ్రేషన్లో భాగంగా బ్రిటిష్ పార్లమెంట్ హౌస్ ఆఫ్ లార్డ్స్లో హస్తశిల్పం పేరుతో తెలంగాణ సంస్కృతిని చేనేతను ఆవిష్కరించడం జరిగింది. మన తెలంగాణకు సంబంధించిన పోచంపల్లి చేనేత అండ్ జానపద సాంప్రదాయ మహంకాళ అమ్మవారి నృత్యాన్ని వనమాల అచ్చగా ప్రదర్శించడం జరిగింది. కానీ ప్రపంచ వారసత్వాలలో తెలంగాణకు సంబంధించిన సంస్కృతిని చేనేత హస్తకళలను ప్రదర్శించే విధంగా ఇచ్చేయడం జరిగిందిగా చెప్పడం జరుగుతుంది మనకి. దీంట్లో భాగంగా రాజస్థాన్, సింధ్, పశ్చిమ బెంగాల్, అరుణాచల్ ప్రదేశ్, కర్ణాటక, కేరళ, ఒడిశా రాష్ట్రాల చేనేత సాంప్రదాయాలను రుచిగా కూడా ప్రదర్శించడం జరిగిందిగా చెప్పడం జరుగుతుంది. ఏవైనా మిగిలిపోయిన అంశాలు ఉంటే రేపటి కరెంట్ అఫైర్లో చర్చిద్దాం. ఆర్ఎస్ అకాడమీ, కర్నూల్, మీ స్వామి సార్. జై హింద్.